ఆ రోజు జలియన్ వాలా బాగులో జనరల్ డయర్ అనేవాడు మన వాళ్ళ 4 కోట్ల మధ్య పరిగెత్తించి కాల్చి చంపాడు. వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు. ఈ రోజు ప్రజల స్వాతంత్రానికి అడ్డుపడిన మీకు జలియన్ వాలా బాగులో ఏం జరిగిందో చూపిస్తారు. మన ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఒక ఇంపార్టెంట్ చేంజ్ కి నాంది పలికింది ఈ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్. ఏప్రిల్ 13, 1919 పంజాబ్ లోని అమృత్సర్ లో ఉన్న ఈ జలియన్ వాలా బాగ్ లో బైసాఖి ఫెస్టివల్ సెలబ్రేషన్ కోసం 1000 మంది అక్కడికి చేరారు. అందులో కొంతమంది రాలెట్ యాక్ట్ కి అగైనెస్ట్ గా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ రాలెట్ యాక్ట్ అంటే ఏంటి? విచారణ లేకుండా ఎవరినైనా జైలుకి పంపించవచ్చు. దీనికి నిరసనగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అప్పుడు అక్కడికి నరరూప రాక్షసుడు జనరల్ డయర్ వచ్చాడు. జలియన్ వాలాబాగ్ ఎంట్రన్స్ లో తన ట్రూప్స్ ని ఉంచాడు. ప్రజలు ఎక్కడికి తప్పించుకోకుండా ఉండడానికి. ఎలాంటి హెచ్చరిక లేకుండా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. దాదాపు 10 నిమిషాలు ఫైరింగ్ చేశారు. బ్రిటిష్ వారి లెక్కల ప్రకారం 370 మంది చనిపోయారు, 1200 మంది గాయపడ్డారు. దీనికి నిరసనగా గాంధీజీ గారు తన విడుదైనటువంటి కేసర్ హైకింగ్ ని, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన విడుదైనటువంటి నైట్ హుడ్ ని తిరిగిచ్చేశారు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ఇన్సిడెంట్ పై హంటర్ కమిటీని ఏర్పాటు చేసింది. మన ఇండియన్ సోర్సెస్ ప్రకారం 1000 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. ఇంత మారణ హోమం చేసిన డయర్ ని బ్రిటిష్ గవర్నమెంట్ ఎలాంటి శిక్ష విధించకుండా యూకేకి పంపించేసింది. కానీ ఉద్దమ్ సింగ్ అతన్ని యూకేలో చంపేశాడు. ఉద్దమ్ సింగ్ గురించి తర్వాత వీడియోలో చెప్తాం. ఇప్పటికే ఆ ప్లేస్ లో అప్పుడు ఫైర్ చేసిన బుల్లెట్స్ ని ఆ గోడల్లో మనం చూడవచ్చు.